పాఠశాలలో చేరిన చిన్నారులకు తొలి రోజు నుండే విద్యకు బలంగా పునాది వేయాలి అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడలోని గర్ల్స్ పాలిటెక్నిక్ వద్ద బృందా హై ప్లే స్కూల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులను విద్య కోసం చేర్చినప్పుడు వాళ్ళతో మమేకమైపోయి చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించి ఒత్తిడి భారం లేని విద్య అందించాలి అని నిర్వాహకులకు సుభాష్ సూచించారు. బృందా ప్లే స్కూల్ ఎండి కె అలేఖ్య, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, రైజర్ ఫిన్కాప్ మేనేజర్ కె సారంగపాణి, కె కరుణాకర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా బృందా ప్లే స్కూల్ కరెస్పాండెంట్ అలేఖ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ బృందాస్ ప్లే స్కూల్ అనేది పెట్టాలనేది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ బేస్మెంట్ లెవెల్స్ పిల్లలకి అలాగే వాళ్ళని ఆడించడం కానీ లాలించడం కానీ వాళ్ళ చేత ఏడుపు నుంచి బయటికి తీసుకురావటం కానీ చాలా సాహసోపేతమైన నిర్ణయం. కొంతమంది పిల్లలు ఒకసారి ఏడవటం మొదలు పెడితే తల్లిదండ్రుల కోసం వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఆటల వైపు మళ్లించడం అంటే చాలా కష్టమైంది. అలాగే ఏదైతే ఎల్కేజీ యూకేజీ ఉందో బేస్మెంట్ లెవెల్, అక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ప్రగాఢంగా ప్రతి తల్లిదండ్రులను నమ్మే విషయం. అది వాస్తవం కూడా. మరి అలాంటి ఈ ప్లే గ్రూప్ కానీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని బృందా ప్లే స్కూల్ ద్వారా ఈరోజు ఓపెన్ అవటం, మరి ఆ ఒక సంస్థ ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని, ఎంతో భావితరాల మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని, వాళ్ళకి మంచి భవిష్యత్తుని పిల్లలందరికీ కూడా ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్లే స్కూల్ మరి ఎంతో మంది పిల్లలతో కలకలలాడుతూ మరి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు.